నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, నాకు తల్లి సమానులు. ఎన్నో విషయాల్లో నేనైతే ఫాలో అవుతాను. గతంలో కూడా చెప్పాను ఈ విషయం. చాలా వరకు నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు, ముఖ్యంగా ఈ కాలంలో మాట్లాడేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడే మనకి చేతులెత్తి నమస్కరించాలి అన్న అనుభూతి కలుగుతుంది అనంతలక్ష్మి గారు. తనకి సంబంధించి చాలా విషయాలు గతంలో కూడా ఎన్నో విషయాలు మనకు తెలియనివి చెప్పారు. ఇంకా కొన్ని విషయాలు పెళ్ళికి సంబంధించి, అలాగే కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అనంతలక్ష్మి గారితో మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. తప్పకుండా దానికి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మామూలుగా పెళ్లి అంటే చాలా తంతు ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి అందులో. ఇక అందులో ముఖ్యంగా అంత అలంకరణ అయిపోయిన తర్వాత, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలంకరణ అయిపోయిన తర్వాత దిష్టి చుక్క పెడతారు. అవునమ్మా. ఆ దిష్టి చుక్కకి నిజంగా దిష్టి తగులుతుందేమో అన్నట్టుగా ఉంటుంది. అది పెట్టాక మరింత అందం వస్తుంది, అమ్మాయికైనా అబ్బాయికైనా. కారణం ఏంటంటారు అసలు? ఎందుకు పెడతారు దిష్టి చుక్క? ఈ దిష్టి చుక్క చిన్న పిల్లలకి కాస్త పెద్దగా అయ్యే వరకు కూడా కాళ్ళకి పెడుతూ ఉంటారు, రకరకాల ప్లేస్లో పెడుతూ ఉంటారు. ఈ దిష్టి చుక్క అసలు ఎందుకు పెట్టుకోవాలి? దిష్టి నిజంగా తగులుతుందా? దాని ప్రభావం ఎలా ఉంటుంది చెప్పు. దృష్టి దోషం ఉంటుందమ్మా. దేన్నన్నా మనం తీవ్రంగా గనక చూసామనుకో, మనకన్నా ఇబ్బంది కలుగుతుంది, చూస్తున్న వాళ్ళకన్నా ఇబ్బంది కలుగుతుంది. అయ్యో, అవునా కదా? మన వెనక నుంచి ఎవరైనా చూస్తున్నారు మన వంక తీవ్రంగా, మనకు అర్థం అవుతుంది కదా. మన వెనక నుంచి ఎవరన్నా మన వంక తీవ్రంగా చూస్తూ ఉంటే తెలుస్తుంది, సెన్స్ వస్తుంది. అంటే సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళకి. లేకపోతే మనకి సినిమాల్లో చెప్తారు కదమ్మా, నీ చూపు నా వీపుకి తగిలింది అని. అలా తెలుస్తుందమ్మా. ఎవరో మన వంక చూస్తున్నట్టు, మన అబ్జర్వ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే మనం కంటితో చూడకపోయినా తెలుస్తుంది. అంటే చూపుకు అటువంటి శక్తి ఉంది. గట్టిగా చూస్తే పిల్లాడు అమ్మ ఇట్లా గట్టిగా చూస్తుందని భయపడతాడా లేదా? అంటే భయపెట్టగలిగిన శక్తి ఉంది. ఆడ శక్తి ప్రత్యేకంగా లేకపోయినా కొంతమంది చూపే అట్లా ఉంటుంది. అయ్యో రామ. కొంతమంది మన వంక ప్రేమగా చూస్తున్నా అమ్మ బాబాయ్ అనిపిస్తుంది. అట్లాంటివి కొన్ని భావాలు కూడా కళ్ళల్లో ప్రకటన అవుతూ ఉంటాయి. ఎవరైనా బాగా అసూయ దృష్టితో గనక చూశారనుకో, అసూయ అనకూడదు, ఈర్ష్య అనాలి. ఈర్ష్య దృష్టితో చూశారనుకో, అప్పుడు దాని యొక్క ప్రభావం బాగా ఉంటుందండి. దృష్టి దోషం తప్పనిసరిగా ఉంది, లేదనడానికి వీల్లేదు. అటువంటి దృష్టి దోషం తగలడానికి అవకాశం ఎవరి దగ్గర ఉంది? చిన్నపిల్లలు ఉంటే గబగబా అబ్బా మా పిల్లాడు ఎంత బాగున్నాడు మనమే చూపిస్తాం వద్దనకుండా. అసలు సగం సమస్య మనదే, అలా ఉంటుంది. అట్లా కాకపోయినా ప్రత్యేకంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనేటప్పటికి అందరి దృష్టి వాళ్ళ మీదకే పెడుతుంది. ఉండాలి కదా. ఇప్పుడు అబ్బాయి తరఫు వాళ్ళు వస్తే అమ్మాయి ఎట్లా ఉందా అని చూస్తారు, అమ్మాయి పక్షాన వాళ్ళు వస్తే అబ్బాయి ఎట్లా ఉన్నాడా అని చూస్తారు. లేదా అమ్మాయి కూడా ఏమిటి మామూలుగా ఉండేది ఇప్పుడు ఇంత కళకళలాడుతోంది అని చూస్తారు. పెళ్లి కళ వచ్చేస్తుంది కదా. వాళ్ళకి పెళ్లి కూతుర్ని చేసిన క్షణం నుంచి వాళ్ళల్లో పెళ్లి కళ ఉట్టి పడుతూ ఉంటుంది. దానివల్ల దృష్టి దోషం తగిలేటటువంటి అవకాశం ఉంది. అందుకని ఎప్పుడు తగులుతుంది దృష్టి దోషం? తీవ్రంగా చూస్తే తగులుతుంది. ఆ తీవ్రంగా అదే ఏకదృష్టితో చూస్తే, ఏకాగ్రతతో చూస్తే. అందుకని ఆ చుక్క పెట్టామనుకో దృష్టి మళ్ళుతుంది. ఎట్ ఏ స్ట్రెచ్ చూడరు, కాస్త పక్కగెడుతుంది. దాంతో దృష్టి దోషం తగ్గుతుంది అని దిష్టి చుక్క పెడుతూ ఉంటారు. అంటే దృష్టిని మళ్లించటం కోసం పెట్టేది. దానివల్ల దృష్టి దోషం తగలకుండా ఉంటుంది. మరి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తప్పనిసరిగా చూస్తారు కదమ్మా. అసలు చూడాలనే కదా వస్తారు, చూడకపోతే కూడా తప్పే. అసలు అలంకరణని అన్నిటినీ నిష్టంగా చూసేవాళ్ళు మీరు అన్నట్టుగా చాలా మంది ఉంటారు. ఇప్పుడు అక్కడికి వచ్చి కూర్చుని ఎవరైనా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పెళ్లిని చూడకుండా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే మనం ఏమిటి పెళ్లి చూడకుండా ఫోన్ చూస్తున్నామని మనమే అంటాం. అందుకే తప్పనిసరిగా చూడాల్సినటువంటి వాళ్ళు. అటువంటి సందర్భంలో ఆ చూపు వల్ల ఏదన్నా దోషం వస్తుందేమో అని చెప్పి ఆ దోషం రాకుండా ఉండడానికి ఈ దిష్టి చుక్క అన్నది పెట్టడం జరుగుతూ ఉంటుందమ్మా. అది పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి తప్పనిసరిగా పెడతారు. అందరూ చూసేది వాళ్ళ వంకే గనక దాంతో పాటుగా వాళ్ళ పక్కన తోడ పెళ్లి కూతురు తోడ పెళ్లి కొడుకు ఉంటే వాళ్ళకు కూడా పెడతారు. వాళ్ళకు కూడా పెట్టాలి. అయ్యో వాళ్ళని పూర్తిగా పెళ్లి కూతురు గాను పెళ్లి కొడుకు గాను అలంకారం చేస్తారు.
వాళ్ళకి తోడుగా ఉండడానికి. ఇది అన్ని సంప్రదాయాల్లో ఉందమ్మా. క్రిస్టియన్ మ్యారేజెస్ లో బ్రైడ్ సైడ్ అంటారు. బ్రైడ్ గ్రూమ్ కు ఉంటారో ఏదో నాకు సరిగ్గా తెలియదు గానీ చక్కగా వీళ్ళని కూడా పెళ్లి కూతురులాగా ఇలా పెద్ద పెద్ద వెనకాల ఆ ముసుగులు అవి వేసి వీల్స్ వేసి వాళ్ళకి కూడా అలంకారాలు చేసి పెళ్లి కూతురు వెనకాల తిరుగుతూ ఉంటారు అనమాట. మన బ్రైడ్స్ ఎయిడ్ అని వాళ్ళంటే మనం తోడ పెళ్లి కూతురు అంటాం. అంటే పెళ్లి కూతురుకి తోడుగా ఉంటుంది. ప్రతిదానికి ఆ అమ్మాయికి మంచినీళ్ళు కావాలనుకో, దాహం వేసింది, లేవలేదు కదా సిగ్గుతో, అంచేత పక్కన ఉన్న పిల్ల వెళ్ళి ఇలా ఉంటుంది, అదే మంచిని పట్టుకొస్తారు. అట్లా అనమాట. వాళ్ళకి అసిస్ట్ చేయడానికి ఉండేది. చేత వాళ్ళకి కూడా పెడతారు. వాళ్ళు కూడా చక్కగా పెళ్లి కూతురులాగా అలంకరించుకుంటే మరి పెళ్లి కూతురు మీద ఎంత దృష్టి ఉంటుందో తోడ పెళ్లి కూతురు మీద కూడా అంతే ఉంటుంది కదా. అందుకని వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ముద్దు ముద్దుగా చిన్న పిల్లల్ని పెడతారు కాబట్టి వాళ్ళు ముద్దుగా ఉంటుంది. అవును, ఇది అందుకని పెడతారమ్మా. అయితే అమ్మ ఈ దిష్టి చుక్క ఏదైతే ఉందో చిన్న పిల్లలకు కూడా పెడతారు కదా. అది కూడా పిల్లలు కూడా చూపిస్తే దిష్టి తగలకుండా ఉండడానికి. ఎంత ఏజ్ వరకు పెట్టాలంటారు? ఎప్పటికి పెట్టుకోవాలా? లేదమ్మా, ఏజ్ ఏం లేదు, ఏ ఏజ్ లో అయినా పెట్టుకోవచ్చు. ముద్దు ముద్దుగా ఉండి అందరిని ఆకర్షించేటప్పుడు పెట్టడమే. ఆ తర్వాత ముద్దుగా ఉండి చివాట్లు తింటూ ఉంటే ఇంకా బొట్టెందుకు, బొట్టక్కర్లేదు, దిష్టే తగలదు ఇంకా. రైట్, ఓకే. సో అదండి, దిష్టి చుక్క ఎప్పుడు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కన్నా మన మీద దిష్టి తగలకుండా ఉండటానికి, పిల్లలు ఎప్పుడు ఆనందంగా హాయిగా ఉండటానికి ఈ దిష్టి చుక్కను పెడతారు అన్నట్టుగా చెప్తున్నారు అమ్మ. మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇది ఒక ట్రాష్, ఏముంది దిష్టి లేదు ఏమీ లేదు, అనవసరంగా కెమికల్స్ అవి కలుపుతున్నారు, ఆ నల్లబొట్టు పెట్టడం వల్ల ఇంకా ఎక్కువగా ఇదవుతుందని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ న్యాచురల్ గా ఉండేవి కూడా ఉంటాయి కాటుక, దాన్నైనా ఫాలో అవ్వచ్చు. ఏదేమైనప్పటికీ ఈ దిష్టి చుక్క వల్ల కలిగే మేలు ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.